హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కన్యా. నేను మీ విన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మగ్గం వర్క్కి ఏమాత్రం తగ్గకుండా కేవలం నార్మల్ నీడిల్ తోటే హెవీ వర్క్ అయితే నేను చేశాను. అదైతే మీకు చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం కన్నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మగ్గం వర్క్కి ఏమాత్రం తగ్గదండి, సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది. అది కూడా నేను కేవలం నార్మల్ నీడిల్ తోటే స్టిచ్ చేశాను. వర్క్ అయితే మగ్గం వర్క్ లానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు ఇది నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసినట్టే ఉండదండి, సేమ్ అట్లానే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మా అక్క బయట మగ్గం వర్క్ షాప్లో వర్క్ వేయించుకున్న బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను. నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి ఎంత అయినాయి, అలాగే మా అక్క వర్క్ వేయించుకున్న బ్లౌజ్కి ఎంత అయినాయి మనీ కూడా నేను చెప్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే మా అక్క బయట మగ్గం వర్క్ చేయించుకున్న వర్క్ అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మా అక్క చేయించుకున్న వర్క్ బ్లౌజ్ అండి, మగ్గం వర్క్లో. సో చూస్తున్నారు కదా, సేమ్ నేను కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్నానండి. నేను సేమ్ ఇంట్లోనే ఉంటున్నా కదా, ఖాళీ టైంలో మనం డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అనిపించి ఇప్పుడైతే సేమ్ ఇలాగే నేను స్టిచ్ చేసుకున్నాను. సో చూపిస్తాను చూడండి. ఇది కూడా మొత్తం అక్కడక్కడ గ్యాప్ వదిలేశారండి. దీనికి వచ్చేసి 4000 తీసుకున్నారండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి 4000 అయినాయండి డబ్బులు. వర్క్కి వచ్చేసి 4000 తీసుకున్నారంట. అలాగే స్టిచ్చింగ్కి వచ్చేసి 500, మొత్తం కలిపి 4500 అయినాయి ఈ బ్లౌజ్కి. అయితే నేను సేమ్ ఇలానే నేను కూడా స్టిచ్ చేసుకున్నాను బ్లౌజ్. అదైతే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి. అది కూడా కేవలం నార్మల్ నీడిల్ తోటేనండి నేను స్టిచ్ చేసుకున్నది వచ్చేసి. సో ఈ క్లాత్ వచ్చేసి నేను శారీలోకి వచ్చిన క్లాతేనండి, నేను వేరే ఏం తీసుకోలేదు. మనకు శారీలో వస్తుంది కదా బ్లౌజ్ పీస్, అదేనండి. చూడండి వర్క్ వచ్చేసి ఎంత బాగుందో. అయితే నేనేం చేశానంటే, ఇది కొద్దిగా హెవీ వర్క్ కదా, మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక వర్క్ వేసుకుంటే ఏంటంటే మనకు దారాలు అనేవి బయట కనిపించి బ్లౌజ్ అనేది అంత నీట్గా కనబడదు. సో అందుకని నేను ఫస్ట్ మార్కింగ్ చెప్పించుకున్న తర్వాత స్టిచ్ చేశాను వర్క్. అయితే ఇక్కడ గ్యాప్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది మీకు డౌట్ రావచ్చు. అయితే నేనేం చేశానంటే, గ్యాప్ ఉన్న ప్లేస్లలో అయితే ఫస్ట్ స్టిచ్చింగ్కి వదిలేసుకున్నాను. అంటే అక్కడక్కడ ఎక్కడైతే జాయింట్లు ఉంటాయో అక్కడక్కడ నేను గ్యాప్ వదిలేసుకున్నాను. అయితే స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనేం చేశానంటే, ఆ గ్యాప్లు ఉన్న ప్లేస్లల్లో వర్క్ అయితే వేసుకున్నాను బ్లౌజ్ కుట్టిన తర్వాత. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ గ్యాప్లలో అయితే ఇగో చూసారు కదా, ఇక్కడ అది కూడా నార్మల్ నీడిల్ తోటే స్టిచ్ చేసింది. చూసారు కదా, వర్క్ కూడా కనిపిస్తుంది. అయితే నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ అయితే గ్యాప్ కనబడకుండా చేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే మార్కింగ్ చెప్పించుకున్న తర్వాత వర్క్ అనేది వేసుకున్నానండి. నేను క్లాత్ మీద మన మెజర్మెంట్ తోటి మార్కింగ్ చేసుకున్న తర్వాతే వర్క్ అనేది వేసాను. ఎందుకంటే ఇది హెవీ వర్క్ కదా, బయటంతా దారాలు కనిపిస్తే బ్లౌజ్ లుక్ పోతుంది. ఇదైతే ఫ్రంట్ అండి. సో ఫ్రంట్ పళ్ళు కిందికి పోతుంది కదా, అందుకని నేను కొద్దిగానే స్టిచ్ చేసుకున్నాను. మనము ముందుగానే మార్కింగ్ చేయించుకొని వర్క్ చేసుకుంటే ఏంటంటే దారాలు అనేవి బయట కనబడవు. సో బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అందుకని నేను బ్లౌజ్కి ముందు మార్కింగ్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది చేశాను. ఇది నాకు వచ్చిన ఖర్చు వచ్చేసి బ్లౌజ్కి కేవలం 200 అండి. నాకు బ్లౌజ్కైనా ఖర్చు వచ్చేసి, మీరు నమ్ముతారో లేదో, కేవలం 200ఏనండి. చూసారా, ఎక్కడ 4000 ఎక్కడ 200, ఎంత డిఫరెన్స్ ఉన్నదనేది. మీకు కూడా వీడియో నేను ఏమేమి యూజ్ చేశాను ఏంటి అనేది మీకు డీటెయిల్గా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వీడియో కూడా చేస్తాను. వర్క్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలాగే బ్లౌజ్ నచ్చినట్లయితే నైస్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.